కళ సాహిత్యం మన సాధారణంగా సగం వాక్యం విని మిగిలిన సగం వాక్యాన్ని వదిలేయటం, ఈ ముందర సగం వాక్యానికి రకరకాల అర్థాలు ఇచ్చుకోవడం మనకు బాగా అలవాటైపోయింది. ఉదాహరణకి శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానల సంపణి ప్రతి వాళ్ళు మాట్లాడేస్తారు. మాట్లాడేసి అబ్బా ఎంత గొప్పది సంగీతం అంటే శిశువు కూడా తెలుసు, పశువు కూడా తెలుసు, పాము కూడా తెలుసు. అక్కడతో ఆకుండా నాటి కొంచెం పాండిత్యం గర్వం ఉన్నటువంటి వాడు వచ్చి కొత్త వ్యాఖ్యానం కూడా చెప్తాడు. శిశువు అంటే కుమారస్వామయ్య, పశువు అంటే నందీశ్వరుడు, పాము అంటే ఆదిశేషుడు, వీళ్ళందరినీ రంజింపజేసే సంగీతం. కానీ మనం ఆ శ్లోకంలో ఒక భాగమే చదివాం, రెండో భాగం చదవలేదు అని మనకు తెలియదు. సంగీతం అనేది కేవలం హృదయాన్ని మాదకత్వంలో ముంచేదేనయ్యా, వెన్ను చరుపుగా వెన్ను జోలపాట తప్ప వెన్ను చరుపు కాదు అని చెప్పడానికి, సంగీతం కంటే సాహిత్యపు శ్రేష్టతను వివరించడానికి వాడిన ఒక శ్లోకం. శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తి గానర సంపణి కోవేత్తి కవితాతత్వం శివో జానాతి వనవా. శివుడికైనా సాహిత్యతత్వం తెలుసు, అంత గహనమైంది కవితాతత్వం అని చెప్పడానికి చెప్పినట్లు రెండో భాగాన్ని మనం వదిలేసి మొదటి భాగాన్ని పట్టుకున్నాం. నాకు స్వాతంత్రముగా నా జన్మ హక్కును తిలక గర్జించను. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు దేశం, నా జన్మ హక్కు అంటే ఏడు అందరూ ఏముంది సెన్స్, అది నేను పొందే తీరుతాను. ఆ రెండో భాగాన్ని మనం వదిలేసాం. కాబట్టి హక్కు అనేది అడుక్కుంటే రాదయ్యా, నేను పొంది తీరుతాను, నా జన్మతో వచ్చిన హక్కు అన్న అర్థాన్ని రెండో భాగం వదిలేయడంలో వచ్చిన అనర్థం అదంతా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి సాహిత్యంలో తలమానికమైనది నాటకం. కావ్యేషు నాటకం రమ్యం నాటకాంతం హి సాహిత్యం. కాళిదాసు నుంచి షేక్స్పియర్ వరకు మహామహా సాహిత్యం అంతా కూడా నాటకాల్లోనే వచ్చింది. అటువంటి నాటకానికి పర్యాయ పదము యాంత్రికమైన విస్తృత స్వరూపము కలిగినటువంటి సినిమా ఆ సాహిత్య కావ్య గౌరవాన్ని, స్వీయ గౌరవాన్ని మరిచిపోయి తనను తాను కేవలం ఒక వినోదాన్ని పంచే వాహికగా మాత్రమే మిగిలిపోయింది. వినోదం మరీ ఘోరమైన అపరాధం ఏమీ కాదు. పొద్దున్న లేచిన దగ్గర సాయంకాలం వరకు మహా గంభీరంగా తలలు పట్టేసుకుని అందరం ఫిలసాఫర్లాగా ఇలా విచిత్రంగా చూసుకుంటూ బతకక్కర్లేదు, కాస్త నవ్వుతూ కూడా బతకవచ్చు. అది కూడా కావ్యంలోనే చెప్పబడింది. కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విధౌ శివేతరక్షతయే సత్య పర నిర్వృతయే కాంతా సంమితయోపదేశయుజే. ఇది కావ్యాలంకార శాస్త్రంలోని సారవంతమైనటువంటి శ్లోకం, మొట్టమొదటి శ్లోకం. కావ్యం అనేది యశసే అంటే ఒక స్థిరస్థాయిగా నిలబడిపోగలిగినటువంటి, విలువ కలిగినటువంటి విషయం కలిగి ఉండాలి. అర్థకృతి ఏదో ఒక పరమార్థాన్ని సాధించగలిగేది అయి ఉండాలి. వ్యవహార విధవు అప్పుడు ఆ వ్యవస్థలో ఉన్న అందరికీ సంబంధించింది తెలిసింది అయి ఉండాలి. సత్యపర నిర్వృత అయ్యి అప్పటికప్పుడు ఆనందాన్ని, అప్పటికప్పుడు రసస్ఫూర్తిని కలిగించేది అయి ఉండాలి. దీని తర్వాత శివేతరక్షతయే ఏది అమంగళమో దానిని ఖండించేది అయి ఉండాలి. దాని తర్వాత ఇదంతా కలిపి కూడా ఒక పెద్ద వేదాంతపు చర్చలాగా తల బరువెక్కిపోయేలా కాకుండా కాంతా సంమితయోపదేశించే. దీన్ని సాధారణంగా భాష్యకారులు ఎట్లా చెప్తారంటే, హీరోయిన్తో కూడి, రాముడికి కూడా వేదమే కానీ ఒక సీత నవడబొడ్డు కూడా ఆయన ఒక సైడ్ ఏడవటం ఇలాగా. కానీ దాని ఒరిజినల్ అర్థం అంటే మనోహరంగా ఉండేటట్టు చెప్పు. అంత కావ్య గౌరవ స్థానాన్ని తనను తానే కించపరుచుకున్న చలనచిత్ర వేదిక కానీ, ఇతర మాధ్యమాలు కానీ, వినోద సాధనాలు కానీ మిగిలిపోతూ ఉంటే, ప్రజలందరూ కూడా వినోదంలో మైమర్చిపోవడానికి సిద్ధపడుతూ ఉంటే, ఆ రంగం నుంచి నన్ను నేను వీలైనంత దూరంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సాధారణంగా అవార్డులు తీసుకొని సాధారణంగా నేను టీవీకి వాటికి షోలకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. పాట కావాలా పాట కావాలా, మీరు ఒక గంట సేపు కూర్చోవాలండి. పాట తప్ప ఇంకేమక్కర్లేదు దానికి. ఇవాళ సాయంత్రం మీరు హీరో శోభన్ బాబు గారు, హీరో మహేష్ బాబు గారితో కూర్చుంటాము. జీవితంలో వారం రోజులు ఒక చిన్న రిలాక్సేషన్. జీవితం ఇంకా అంత అదేనా? నేను తిరిగే పద్ధతి తీస్తే వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కూడా నాకే కావాలి. చిరంజీవి గారు ఏమిటి తింటున్నాడో కావాలి, నాగార్జున గారు ఏమిటి చేస్తున్నాడో కావాలి. పొద్దున్న లేచిన దగ్గర సాయంకాలం దాకా వాళ్ళే మనకు ఆదర్శం. వాళ్ళ తాలూకు కేవలం
కొన్ని విషయాలు అభినయించడానికి వచ్చినా మనలాంటి మానవ మాత్రలే పోనీ మనకేమైనా మనకి పనికొచ్చేటువంటి విషయాలు ఏమైనా కేటర్ చేస్తున్నారంటే మరింత పగలు కూడా కలలు కనే మాదకత్వంలోకి నెట్టేస్తున్నటువంటి ఈ మాధ్యమం పట్ల అంత మక్కువేమిటి? సో ఆట కావాలా పాట కావాలని లేదనమ్మా, కాస్త మనుషుల్ని వెన్ను తట్టి లేపగలిగే ప్రోగ్రాం ఏదైనా ఉంటాను చెప్పండి, నేను వస్తాను. లేకపోతే నన్ను ఇంటర్వ్యూలు అడగండి. ఈ ఇంటర్నెట్ అంతర్జాలము వల వరల్డ్ వైడ్ వెబ్సైట్, ప్రపంచవ్యాప్తమైనటువంటి సాలెగుడు. దీనిలో కూడా ఇంటర్వ్యూలు కావాలి అని ఏమిటి కావాలి? ఇవే విశేషాలు కావాలి. ట్యూన్కి పాట రాస్తారా? పాడండి. నేను ట్యూన్కి పాట, పాటకి ట్యూన్ రాయటం కాదయ్యా. అక్కడ నా ఆర్తి ఏది చెబుతున్నానో ఒకసారి విను. పావురాయిగూడెం లాంటి చిన్న చిన్న ఫ్లాట్లో మనం ఉండిపోయి పక్కన ఎవరు ఉన్నారో కూడా గుర్తించినటువంటి ఒక యాంత్రికమైనటువంటి నాగరికతలోకి ఎదిగి 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 సాటివాడు నా మనిషి కాదనుకునే పరిస్థితుల్లో ఎక్కడ వాళ్ళ మన సంప్రదాయం ఎటువంటిది? పల్లెటూళ్ళలో ప్రతి ఒక్కరిని వరుస పెట్టి పిలుచుకునేవాళ్ళు, ప్రతి వాళ్ళ కన్నీరు అందరూ పంచుకునేవాళ్ళు, ప్రతి నవ్వుని అందరూ పంచుకునేవాళ్ళు, ప్రతి దుఃఖాన్ని ప్రతి ఆనందాన్ని పదుగురితో పంచుకునేవాళ్ళు. ఇవాళ మటుకు వాళ్ళు భయాలతోటి, ధనంతోటి, చదువుతోటి, నాగరికతతోటి తమ చుట్టూ తమ ఇరుకు గోడలు కట్టుకుని సాయంత్రం ఒక పావురాయి వచ్చి తన గూళ్ళో వాలినట్టు మనం కూడా వచ్చి ఆ ఇడియట్ బాక్స్ కదుక్కుపోయి అక్కడ ఆట కావాలా, పాట కావాలా? ఈ స్థితి నుంచి జాగ్రత్త చెయ్యాలి అనే దాంతో నేను పడుతున్న శ్రమని ఆంధ్ర అంతా కూడా మీరు నమ్మని విషయాలు, నమ్మలేని విషయాలు నేను చెప్తున్నాను. పాట అంటే ఏమిటి అంటే ఎంతోమంది డాక్టర్లు, లాయర్లు, ఫిలాసఫర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు వీళ్ళందరూ కూడా సినిమా పాట నేను సీడీ తీసుకుని మ్యూజిక్ అంటే భలే కొట్టాడండి, మ్యూజిక్ బ్రహ్మాండం కొట్టాడండి. మ్యూజిక్ కొట్టడం ఏమిటయ్యా? నేను దెబ్బలాట. పాట అనేది అందులో ఒక విషయం ఉంటుంది. దానిని ఏ విధంగా వినిపిస్తే అందులో ఉన్నటువంటి సారం హృదయానికి మన నాడులోకి ఇంకుతుంది అనే విషయం మర్చిపోయి, సాహిత్యం అనే గోలే మర్చిపోయి దేవిప్రసాద్ బాగా కొట్టాడండి, కీరవాణి బాగా కొట్టాడండి. ఈ మాటలు డాక్టర్లు, ప్రొఫెసర్లు, లెక్చరర్లు నాతో అన్నారు. కనుక ఇది యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ హార్స్ మౌత్. ఇంత నిరాశాజనకంగా ఉంది. పొరపాటున ఎవరిదైనా నాకు కనిపిస్తే మీరు భలే పదాలు వేస్తారు సార్. పదాలు వేయడం ఏంటంటే భూమి వేసినట్టు. మనం హైదరాబాద్లో బయలుదేరాం, కాకినాడలో దిగాము. మనం ఎవరి దగ్గర ఎవరికైనా ఏ విషయం చెబుతాం? హైదరాబాద్లో బయలుదేరానండి, కాకినాడలో దిగాం. ఎలా వచ్చారంటే గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చాం. అంతేగాని ఫలానా రైలు పెట్టి ఫలానా రైలు ఫలానా స్టేషన్ ఇవన్నీ చెప్పం కదా. సో ఒక భావం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి ప్రయాణించడానికి కావాల్సిన వాహికగా ఏ దిశలో ఆ రైలు బట్టి నడిస్తే అది కాకినాడ చేరుతుందో, ఏ విధంగా ఆ భాషను అమరిస్తే ఆ భావం చేరుతుందో నేను తాపత్రయపడుతుంటే పదాలు బాగా వేస్తారండి, లేదా మ్యూజిక్ కొడతారండి. కనుక తర్వాత ఇంక చిత్రీకరణ చెప్పాకర్లేదు. సహజంగానే నా పాటలో నిసర్గ సంగీతంతో పాటు చిత్రం కూడా ఇస్తాను, భావచిత్రం. అది కూడా ఇవ్వడం మానేసి వాళ్ళు పక్కన గెంతుతూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళిన ప్రేక్షకులు వాళ్ళు గెంతులు చూడాలా? ఎంతసేపు ఎందుకయ్యా మ్యూజిక్? ఏదో ఒక పనులు విన్నాం, మాట ఏదో చెవిని పట్టింది, తర్వాత ఏమంటాడో వాడు విందాం అనుకుంటే వెళుతూ ఉంటుంది మ్యూజిక్. ఎందుకని నేను ప్రశ్న అడిగితే మేము వేరియస్ లొకేషన్స్లో పిక్చరైజ్ చేయాలి కదండి. వాళ్ళిద్దరూ ఎందుకో సర్కస్ చేస్తూ అలా డ్యాన్సులు చేస్తూ, సో ఏమంటున్నాడో తెలియదు, విన్నా అర్థం లేదు. కాబట్టి ఏమీ వినకపోయినా పర్వాలేదనేటువంటి ఒక నిరాశాత్మకమైనటువంటి భావనలోకి రాసేవాళ్ళు వెళ్ళిపోతే మేము ఫలానాది వినాలనుకుంటున్నాం, ఫలానాది వినకూడదు అనుకుంటున్నాం, మేము విన్నది మాకు కావాలి, మేము వినకూడనిది మేము వినకూడదు అనే ప్రతిస్పందన రసికులైనటువంటి ఆంధ్ర జనుల నుంచి రాకపోతే ఎడారిలో నీటి చెమ్మ కోసం వెతుక్కుంటున్న నాకు
పశ్చిమ నుంచి ఒక కుర్రవాడు కేవలం ఒక రచయిత, ఒక కవి తాలూకు సాహిత్యాన్ని మాత్రమే వినిపించాలండి అన్నప్పుడు ఆ భావన నన్ను కదిలించి ఆ కదలిక అనేక ప్రశ్నలకు దారిచ్చి నాకు అవిశ్వాసం అయితే ఉండదు, అపనమ్మకం అయితే ఉండదు, అలసట అయితే ఉండదు, ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి. కాకపోతే ప్రయోగం నిరంతరం చేస్తుంటాను. పరమ మహాబధిరత్వం, మహా అంధత్వం వ్యాపించిందా జనం మొత్తం మీద? ఏ ఒక్కరికి ఏ కదలిక లేదా, ఎవరు అడగరా అని అనుకుంటున్నప్పుడు ఇక్కడ కిరణ్ ప్రభ గారు నాకు పరిచయం చేసినటువంటి పిల్లలు, వాత్సల్యం అనే మాటలో వత్స అంటే పిల్లలు, ఆ వత్సలు నన్ను పిలిచి మీరు రావాలి అంటే న్యాచురల్గా కొన్ని వందల ప్రశ్నలు పడతాయి. అనేక ఛానళ్ళలో అనేక మంది పాడుతూనే ఉంటారు పాటలు.